రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా నామినేషన్ల ప్రక్రియలో పాల్గొననున్న సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క భద్రతకు సంబంధించిన అంశాలు ఇప్పటికే అదనపు ఫోర్స్ను దించడం జరిగింది. మనం చూస్తున్నాం, ఫోర్స్ కూడా వచ్చింది. స్పెషల్ ఫోర్సు, సిఆర్పిఎఫ్, తర్వాత రెగ్యులర్ ఆర్మడ్ ఫోర్సు, సివిల్ కానిస్టేబుల్తో పాటు ఏసీపీలు, డీసీపీలు వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భద్రత విషయంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలనేది మొదట తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన ముగించుకొని అక్కడ నుంచి సెకండ్ నిజామాబాద్ జిల్లాకు వస్తారు. జీజీ కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఆ హెలిప్యాడ్లో తాను వచ్చేసి అక్కడ హెలిప్యాడ్ దిగడం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా తను పబ్లిక్ మీటింగ్ కలెక్టరేట్కు చేరుకుంటారు. కాన్వాయ్ ద్వారా స్పెషల్ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ సందర్భంగా అధికారులు కేవలం హెలిప్యాడ్ దగ్గర కలవడం జరుగుతుంది. అక్కడ నుండి సీఎం నేరుగా పార్టీ కార్యక్రమం కాబట్టి ఇక్కడ పాల్గొంటారు. సమయాన్ని బట్టి అంటే 3 గంటల లోపే నామినేషన్ దాఖలు చేయాలి కాబట్టి 3 గంటల లోపు తను వచ్చినట్లయితే ఈ యొక్క నిజామాబాద్ సంబంధించిన అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు కాబట్టి తనకు బందోబస్తు ఏర్పాటు చేశారు స్పెషల్గా. ఇన్ కేస్ అక్కడ పార్టిసిపేట్ కాకుంటే తను నేరుగా అక్కడ నుంచి కాన్వాయ్ ఇక్కడికే గ్రౌండ్కు తీసుకొచ్చేసి ఈ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొని మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి సంగారెడ్డి జిల్లాకు అక్కడ జరుగుతున్న సభలో తాను పాల్గొనడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడి వరకు కూడా సీఎం పర్యటన సందర్భంగా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీలు తర్వాత ఏసీపీలు ఫోర్సు, స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. సిఐలు, ఎస్ఐలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క బందోబస్తు కార్యక్రమంలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే రిపోర్ట్స్ అందించడం జరిగింది. తర్వాత ఎస్బీ కూడా స్పెషల్ దృష్టి పెట్టారు. ఇక్కడ డ్యూటీలో ఉన్న వారికి వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎవరు ఎక్కడ డ్యూటీ ఏంది అనేది రిపోర్టింగ్ సంబంధించిన అంశాలను పోలీస్ అధికారులు అక్కడ కూర్చొని వాళ్ళకు అప్పచెప్తా ఉన్నారు. టీంల వారిగా ఒక సిఐ వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉంటారు, ఒక ఎస్ఐ వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉంటారు, తర్వాత ఏసీపీ, డీసీపీ లెవెల్ ఇన్ఛార్జ్గా ఉంటారు. ఈ రకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనం చూస్తూ ఉన్నాము. బాంబ్ స్క్వాడ్ అధికారులు సపరేట్గా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ స్పెషల్గా వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సిపి కల్మేశ్వర్ ఈ యొక్క బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీస్ అధికారులు, సిపితో పాటు అదనపు డీసీపీలు, 3 స్పెషల్ డీసీపీలు ఉన్నారు. ఆ డీసీపీలు కూడా ఈ యొక్క బందోబస్తు కార్యక్రమంలో ఉన్నారు. లేడీ పోలీస్ కూడా ఈ యొక్క బందోబస్తులో నిర్వహించారు. ఉమెన్ పీసీలు, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా తర్వాత ఐజీ ఏదైతే మన రేంజ్కి సంబంధించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారు, తర్వాత ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క బందోబస్తు విషయంలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కంప్లీట్గా. మనం చూస్తున్నాం ఆ ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళు బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి కంప్లీట్గా. సీఎం ఎక్కడెక్కడైతే తిరుగుతారో ఆ ప్రాంతం అంతా కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు అనేటివి ముమ్మరం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం క్లోజప్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కంప్లీట్గా. ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాళ్ళు కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు.
ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంది అనేది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అనేటివి కొనసాగుతున్నాయి. కంప్లీట్గా మనం చూస్తున్నాం. అదే బీడీ పార్టీ తర్వాత డాగ్ స్క్వాడ్ ఈ బృందాలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా డీ జోన్. ఈ డీ జోన్ అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డీ జోన్ భాగాన్ని కంప్లీట్గా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కంప్లీట్గా డాగ్ స్క్వాడ్తో పాటు బీడీ పార్టీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ డీ జోన్ అంతా కూడా మీడియా పాయింట్, ఈ డీ జోన్ పక్కన మీడియా పాయింట్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ కళాకారులకు సపరేట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్ అంతా కూడా పోలీస్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మనం పోలీస్ అనేది భారీ భద్రత ఏర్పాటు చేసింది. కంప్లీట్గా మనం చూస్తున్నాం. ఈ రకంగా పోలీసు ట్రాఫిక్ దారి మళ్లింపు కూడా అంటే ఏదైతే సీఎం వచ్చే సమయంలో ఆ కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అనేది కంప్లీట్గా ఆ ప్రాంతం గిరాజ్ కళాశాల నుండి కంటేశ్వర్ బైపాస్ అక్కడ నుండి మళ్ళీ నేరుగా మనకు రైల్వే కమాను అక్కడ నుంచి పాత ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పాత కలెక్టరేట్ వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి లోపల గ్రౌండ్ లోపలికి వస్తుంది. గ్రౌండ్ లోపల వచ్చేసి ఇక్కడ కాన్వాయ్ ఇక్కడికి వెళ్ళడం వచ్చిన తర్వాత సీఎం ఈ సభలో పాల్గొన్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి తనని నేరుగా మళ్ళీ సేమ్ రూట్లోనే హెల్ఫ్యాడ్కు తిరిగి పోలీసు భద్రత మధ్య తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ తను హెలికాప్టర్లో తిరిగి సంగారెడ్డి వెళ్తారు. ఈ రకంగా పోలీస్ భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు నిన్న రాత్రి నుండే నిజామాబాద్ నగరం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా స్పెషల్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సీఎం వచ్చే సమయంలో మాత్రము ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టేసి అంటే ఆ ట్రాఫిక్ ఆ సమయంలో అంటే కేవలం కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ ఆ మార్గంలో వెళ్లకుండా మళ్ళీ తిరిగి సీఎం వెళ్ళే సమయంలో కూడా ఆ మార్గంలో వెళ్లకుండా దారి మళ్లింపు అనేది చేయడం జరిగింది. ఆ వాహనదారులు ఆ సమయంలో ఆ వైపు వెళ్లకుండా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాల్సిందిగా సిపి కల్మేశ్వర్ వాహనదారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూ ఉండే మీ K6 కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.